హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ స్మిత. ఇవాళ మన టాపిక్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇందులో ముఖ్యంగా పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ ఏమంటే బ్లీడింగ్ ఇరెగ్యులర్గా అవ్వడము, లేదు అని అంటే కనుక 2-3 మంత్స్కి పీరియడ్ రావడము, పీరియడ్ వచ్చినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో బ్లీడింగ్ అవ్వడము, వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, అండ్ హెయిర్ గ్రోత్ చిన్ పైన లిప్ పైన ఎక్కువ హెయిర్ రావడము, అలాగే వెయిట్తో పాటు నెక్ దగ్గర బ్లాకిష్ డిస్కలరేషన్, ఇవన్నీ కూడా పేషెంట్ చెప్పే సిమ్టమ్స్. మనం ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు హార్మోనల్ ప్రొఫైల్ లైక్ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, విటమిన్ D3, ఏఎంహెచ్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. స్కానింగ్లో అయితే కనుక ఈచ్ ఓవరీలో మోర్ దాన్ 12 ఫాలిక్యూల్స్ అండ్ వాల్యూమ్ మోర్ దాన్ 10 ఉన్నట్టయితే కనుక మనం అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వెయిట్ రిడ్యూస్ చేసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే కనుక బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈక్వాలిటీ పూర్గా ఉంటుంది కనుక ఈక్వాలిటీ ఇంప్రూవ్ కావడానికి మెడికేషన్ అండ్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వాడుకుంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. థ్యాంక్ యూ.